వెల్కమ్ బ్యాక్ టు ద టెక్ ఇన్నోవేటర్స్ నెట్వర్క్ ఛానల్. మనం ప్రీవియస్ పార్ట్లో సి ప్రోగ్రామింగ్ యొక్క వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేసుకోవాలి, ఎలా ఇనిషియలైజ్ చేసుకోవాలి, అలాగే వేరియబుల్ క్రియేట్ చేయడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వ్యాలిడ్ వేరియబుల్ అంటే ఏంటి, ఇన్వాలిడ్ వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం వేరియబుల్కి అసైన్ చేసిన వాల్యూస్ని చేంజ్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఓకేనా? సో దట్ ఈస్ నథింగ్ బట్ చేంజ్ వేరియబుల్ వాల్యూస్. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఇంట్ అనే డేటా టైప్ క్రియేట్ చేసుకున్న మైనమ్ అనే వేరియబుల్కి 15 అనే వాల్యూ అసైన్ చేశా. అదే సెకండ్ ఏం చేసా, మైనమ్ అనే వేరియబుల్కి 10 అనే వాల్యూని అసైన్ చేశా. బట్ ఇక్కడ ఏమవుతుందంటే 15 అనేది ప్రింట్ అవ్వకుండా 10 అనేది మాత్రం ప్రింట్ అవుతుంది. అంటే ఏంటి, స్కోప్ అంతా కూడా నువ్వు లాస్ట్ టైం వేరియబుల్కి ఏదైతే వాల్యూ అసైన్ చేసావో ఆ వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఓకేనా? స్కోప్ మొత్తం దానికే ఉంటుంది. సో ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ఇంట్ మైనమ్ ఈజ్ ఈక్వల్ టు 15. ఇదొక వేరియబుల్. ఇంట్ మై అదర్ నమ్ అనేది సెకండ్ వేరియబుల్. ఓకేనా? ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ వేరియబుల్స్ తీసుకున్నా, 2 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నా. అలాగే మైనమ్ ఈజ్ ఈక్వల్ టు మై అదర్ నమ్. అంటే మైనమ్ ఎంత, 15 అనే వాల్యూ మాత్రం ప్రింట్ అవ్వాలి యాక్చువల్ రూల్. బట్ మైనమ్ ఈజ్ ఈక్వల్ టు మై అదర్ నమ్ వేరియబుల్ కి వాల్యూ ఎంత ఉంది, 23 ఉంది. సో బట్ హియర్ 15 ప్రింట్ అవ్వకుండా ఇన్స్టెడ్ ఆఫ్ 15 23 అనేది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా ఒకసారి చెక్ చేద్దాం. యాజ్ include stdio.h int main int mynum 15 అనే వాల్యూ అసైన్ చేద్దాం. నెక్స్ట్ మై నమ్ ఈజ్ ఈక్వల్ టు 21 వాల్యూ అసైన్ చేశాను. ఇప్పుడు printf mynum రిటర్న్ 0. ఎందుకంటే మన ప్రోగ్రామ్ అంతటా ఎండ్ అయింది కాబట్టి. ఇప్పుడు అవుట్పుట్ అనేది రన్ చేసి చూద్దాం. సో చూడండి, 21 అనేది ప్రింట్ అయింది. అంటే ఏంటి, 15 అనే ప్రింట్ అవ్వకుండా ఇన్స్టెడ్ ఆఫ్ 15 21 అనేది ప్రింట్ అయింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ చేంజింగ్ వేరియబుల్ వాల్యూస్. ఓకేనా? ఇప్పుడు మనం 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుందాం. వేరియబుల్ నెమ్ ఇదొక వేరియబుల్, అదొక వేరియబుల్. సో రెండు కూడా డిఫరెంట్ వేరియబుల్స్. ఇప్పుడు కూడా ఇలా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవుట్పుట్ రన్ చేసి చూద్దాం. 21 15 అనేది ఇప్పుడు మనము మారుస్తాను. నేను మై నమ్ అనే వేరియబుల్ తీసుకొని మై num1 అనే వేరియబుల్ అసైన్ చేసి అవుట్పుట్ అనేది రన్ చేసి చూద్దాం. సో 21 అనేది ప్రింట్ అయింది. సో యాక్చువల్ రూల్ ఏంటి, 15 అనేది ప్రింట్ అవ్వాలి. ఇన్స్టెడ్ ఆఫ్ 15 mynum1 అనే వేరియబుల్ కి ఏదైతే వాల్యూ అసైన్ చేశానో ఆ వాల్యూ అయితే ప్రింట్ అయింది. సో దిస్ ఈజ్ కాల్డ్ చేంజింగ్ వేరియబుల్ వాల్యూస్. ఓకేనా? ఐ హోప్ దట్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్, హౌ టు చేంజ్ వేరియబుల్ వాల్యూస్. ఓకేనా? మీకు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మీకు ఈజీగా వస్తుంది. లేదంటే ఇంకా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఇక్కడ ఎడిషన్ వేరియబుల్ టుగెదర్ అనేసి ఇక్కడ మల్టిపుల్ వేరియబుల్ డిక్లరేషన్ వచ్చాడు. ఒకసారి మీరు ఎగ్జాంపుల్ చూడండి. అంటే ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 5, ఇంట్ y ఈజ్ ఈక్వల్ టు 6, ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y. సో హియర్ ఐ కెన్ క్రియేట్ 3 మల్టిపుల్ వేరియబుల్స్. అంటే డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నా, వాల్యూస్ కూడా డిఫరెంట్ తీసుకున్నా. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా మనం కూడా ఎడిషన్ చేద్దాం. ఓకే, ఇంట్ ఏ తీసుకున్నాం. నెక్స్ట్ ఇంట్ బి తీసుకొని ఒక 17 వాల్యూ అసైన్ చేద్దాం. ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు మన ఏ ప్లస్ బి. సి వేరియబుల్లో ఏ ప్లస్ బి వాల్యూని అయితే స్టోర్ చేసుకుందాం మనం. ఓకేనా? printf వాల్యూ ఎంతలో, సిలో స్టోర్ అవుతున్నాయి కాబట్టి సి. ఇప్పుడు 15 ప్లస్ 17 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. చూడండి, ఎంత ఎడిషన్ సమ్ చేస్తే ఎంత వస్తుందో వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో చూసారా, 32 అనేది ప్రింట్ అయింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డిక్లరేషన్ ఆఫ్ మల్టిపుల్ వేరియబుల్స్. సో ఇదే దాన్ని నేను సింగిల్ లైన్ లో చూస్తాను. చూడండి,
ఇప్పుడు ఇంట్ b ఈజ్ ఈక్వల్ టు 17 కామా c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b. ఓకేనా? నేను సింగిల్ లైన్లో మల్టిపుల్ వేరియబుల్ డిక్లేర్ చేసుకుని అవుట్పుట్ అనేది రన్ చేయొచ్చు. సో మీరు ఎలా అయినా చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మీరు ప్రోగ్రామింగ్ మీకు బేసిక్స్ వస్తే మీరు ఎలా అయినా ప్రోగ్రామింగ్తో ఆడుకోవచ్చు అనమాట. సో ఓకేనా? సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏదైనా తప్పు ఇచ్చామా చూడండి, ఇక్కడ కామా ఇవ్వాలి, సెమీకోలం ఇచ్చాం. సో దానివల్ల ఎర్రర్ చూపించింది. సో మన స్ట్రక్చర్ కట్టుకుంటే మనం ఎలా చేసినా ప్రోగ్రామింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి 32. సో సింగిల్ లైన్లో చేసినా సరే నాకు ఎగ్జిక్యూట్ అయింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డిక్లరేషన్ ఆఫ్ మల్టిపుల్ వేరియబుల్స్. ఓకేనా? అయ్యో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం వేరియబుల్స్లో టైప్స్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఆ వేరియబుల్స్ ఏంటో చూద్దాం. లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్, ఆటోమేటిక్ వేరియబుల్, ఎక్స్టర్నల్ వేరియబుల్, రిజిస్టర్ వేరియబుల్, కాన్స్టెంట్ వేరియబుల్. సో ఫస్ట్ లోకల్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. ఇదా లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఇప్పుడు మనం హ్యాస్ ఇంక్లూడ్ stdio.h అనేది హెడర్ ఫైల్, వాయిడ్ ఫంక్షన్ అనేది ఇది ఫంక్షన్. ఓకేనా? మనం ఏదైనా లోకల్ పేర్లోనే ఉంది, ఇన్సైడ్. లోకల్ మీన్స్ ఇన్సైడ్. మనం ఏదైనా వేరియబుల్ ని ఇన్సైడ్ ద ఫంక్షన్ కానీ ఆర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇన్సైడ్ మనం అయితే డిక్లేర్ చేస్తే దాన్ని లోకల్ వేరియబుల్ అంటాం అనమాట. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తా ప్రాక్టికల్ గా చూడండి. ఈ హ్యాస్ ఇంక్లూడ్ stdio.h ఇంట్ మెయిన్. ఇది అనేది ఇంట్ మెయిన్ నుంచి రిటర్న్ 0 మధ్యలో మనం ఏవైతే కోడ్ రాసావో అది బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ మధ్యలో నువ్వు ఇనిషియలైజ్ చేసిన వేరియబుల్ నే మన లోకల్ వేరియబుల్ అంటాం. ఓకేనా? ఇవన్నీ కూడా లోకల్ వేరియబుల్స్ అనమాట. మనం జనరల్ గా చేసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా లోకల్ వేరియబుల్స్ అనమాట. సో ఇది లోకల్ వేరియబుల్. ఓకేనా? మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇన్సైడ్ ద అంటే ఇన్సైడ్ బ్లాక్ ఆఫ్ కోడ్, ఎక్కడి నుంచి ఇంట్ మెయిన్ ఫంక్షన్ నుంచి రిటర్న్ 0 మధ్యలో ఇదంతా కూడా సమ్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇప్పుడు ఏం చేస్తాం, బ్లాక్ ఆఫ్ కోడ్ మధ్యలో రాసాం అంటే ఇనిషియలైజ్ చేసాం కాబట్టి దీన్ని లోకల్ వేరియబుల్ అంటాం అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ లోకల్ వేరియబుల్. ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. అదే గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటంటే గ్లోబల్ వేరియబుల్ మీన్స్ గ్లోబల్ పేర్లోనే ఉంది, అవుట్ సైడ్. మనం ఏదైతే లోకల్ వేరియబుల్ ఇన్సైడ్, అదే గ్లోబల్ వేరియబుల్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడండి వైడ్ ఫంక్షన్ 1 ఫంక్షన్ 2. ఇది ఫంక్షనింగ్ అంటే ఫంక్షన్ అవుట్ సైడ్, అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అవుట్ సైడ్ మనం డిక్లేర్ చేస్తే అది గ్లోబల్ వేరియబుల్ అయింది. ఓకేనా? అదే లోకల్ వేరియబుల్ మీన్స్ అవుట్ సైడ్ ఇన్సైడ్ ద ఫంక్షన్ ఆర్ ఇన్సైడ్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ డిక్లేర్ చేస్తే అది లోకల్ వేరియబుల్ అవుతుంది. అంటే గ్లోబల్ వేరియబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంట్ డి ఈజ్ ఈక్వల్ టు 17 అనే వాల్యూని క్రియేట్ చేశాను అనుకో, ఇది వచ్చేసరికి ఏంటంటే గ్లోబల్ వేరియబుల్ అనమాట. గ్లోబల్ వేరియబుల్. ఓకేనా? ఇది వచ్చేసరికి గ్లోబల్ వేరియబుల్. ఎందుకు, మనం అవుట్ సైడ్ ద బ్లాక్ ఆఫ్ కోడ్, ఇదంతా కూడా బ్లాక్ ఆఫ్ కోడ్ అవుట్ సైడ్ డిక్లేర్ చేశాను కాబట్టి ఇది గ్లోబల్ వేరియబుల్ అయింది. అదే ఇంట్ ఏ ఈక్వల్ టు 15 17 అంతా కూడా ఇదంతా ఇన్సైడ్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ డిక్లేర్ చేశాను కాబట్టి లోకల్ వేరియబుల్ అయింది. సో ఓకేనా, దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. సో గ్లోబల్ వేరియబుల్కి వచ్చేసరికి ఇంకో స్కోప్ ఉంటుంది అనమాట. మనం ఏదైతే డి ఈక్వల్ టు 17 అనే వాల్యూ ఇనిషియలైజ్ చేస్తామో, సో గ్లోబల్ వేరియబుల్ యూజ్ ఏంటంటే వన్స్ నువ్వు ప్రోగ్రామింగ్ లో గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ చేస్తే నువ్వు ఎన్ని లోకల్ వేరియబుల్ క్రియేట్ చేసినా సరే మెయిన్ స్కోప్ మొత్తం కూడా ఫంక్షనింగ్ అంతా కూడా గ్లోబల్ వేరియబుల్ మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకేనా? లోకల్ వేరియబుల్ కి ఎటువంటి ఫంక్షనింగ్ ఉండదు. వన్స్ మనం గ్లోబల్ వేరియబుల్ క్రియేట్ చేసాం ఎంతవరకు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎండ్ అయినంత వరకు కూడా ఆ గ్లోబల్ వేరియబుల్ కి మాత్రమే ఫంక్షనింగ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? స్కోప్ మొత్తం ఈ గ్లోబల్ వేరియబుల్ కి మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటుంది, ఈ లోకల్ వేరియబుల్ కి అనేది ఉండదు. ఓకేనా? దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. సో ఐ హోప్ దట్ యూ విల్ బి వెరీ క్లియర్ అండర్స్టాండ్ అబౌట్ ఇట్. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తా డిస్క్రిప్షన్ బాక్స్ లో. మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, కంపైలర్లో మీకు ఈజీ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రిమైనింగ్ ఏవైతే వేరియబుల్ టైప్స్ ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.